మనం ఆరోగ్యంగా ఉండడానికి శరీరం యాక్టివ్నెస్ అనేది చాలా ముఖ్యం. ప్రస్తుత బిజీ లైఫ్ లో అత్యధిక మంది ప్రజలందరూ కూడా రోజు జిమ్ కి వెళ్ళి వాకింగ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించట్లేదు. అంతేకాకుండా కొంతమందికి అయితే ఇది రొటీన్ గా రోజు జిమ్ కి వెళ్తామని చెప్పేసి అనుకుంటుంటారు. అలాంటి వారి కోసం డిఫరెంట్ గా ట్రై చేయడం కోసం ఆ బాడీ ఫిట్నెస్ తో పాటు ఎంటర్టైన్మెంట్ గా అండ్ ఎంజాయ్ చేస్తూ కూడా ఫిట్నెస్ ని కూడా సొంతం చేసుకోవచ్చు. అది ఒక జుంబాతోనే సాధ్యం. రైట్, అయితే ఇప్పుడు మన ముందు సుష్మా జుంబా ఫిట్నెస్ నుంచి అనిల్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నిజంగా మీరు కూడా చాలా సక్సెస్ఫుల్ గా ట్రీట్ చేస్తున్నారు ఇన్ని ఇయర్స్. సో అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే క్లయింట్స్ ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తూ ఉంటారు? అంటే వచ్చిన క్లయింట్స్ అందరినీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్లయింట్ వచ్చినా కూడా మనకి నేను ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడడం జరుగుతుంది. ఓకే, అసలు వాళ్ళ పర్పస్ ఏంటి, దేనికోసం వచ్చారు? వెయిట్ లాస్ కోసమా, లేదంటే ఎంటర్టైన్మెంట్ కోసమా, లేదంటే వాళ్ళు ఉన్న బిజీ షెడ్యూల్ లో, లేదంటే ఇక్కడ స్ట్రెస్ రిలీఫ్ అవుద్దనే ఉద్దేశంతో వస్తారా అనేది మనం నేను ఫస్ట్ అడిగి తెలుసుకుంటాం. ఓకే, దేనికోసం వచ్చారో అది డెఫినెట్ గా మనం అనేది ఇస్తాం అనమాట. వెయిట్ లాస్ కోసం వచ్చారు, నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ప్రతి రోజు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది వర్కౌట్. ఈ రోజు జరిగినట్టు రేపు జరగదు, రేపు జరిగినట్టు ఎల్లుండే జరగదు. సో ఒక్కొక్క రోజు డాన్స్ కూడా ఉంటది. డాన్స్ ఉంటుంది, డంబెల్స్ ఉంటాయి, స్టెప్పర్స్ వర్కౌట్ ఉంటుంది, స్టిక్ వర్కౌట్ ఉంటుంది, ప్యూర్ జింబా ఉంటుంది, ట్రాక్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ ఆల్సో లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఒక సాంగ్ కూడా చెప్పి పంపిస్తాను అనమాట. సో దాని వల్ల ఏం జరుగుతుందంటే రేపు క్లాస్ లేదంటే చాలా ఫీల్ అవుతారు కూడా. సో ఇప్పుడు 5 days చేసి రేపు క్లాస్ లేదని చెప్పినా కూడా ఫీల్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర అది తెలుసుకొని వాళ్ళకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయని చెప్పేసి అడిగిన తర్వాత వాళ్ళ డౌట్లన్నీ క్లారిఫై చేసిన తర్వాత అండ్ ఒక డెమో క్లాస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకటే కాదు, ఒక 3-4 క్లాసులు ఇస్తాం. 3-4 క్లాసెస్ ఇచ్చేసిన తర్వాతే వాళ్ళకి మా బ్యాచ్ లో జాయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనుకున్నాం. సో అట్లా ఉంటది. సూపర్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎవరు చూసారు కదా, మీలో ఇంకా ఎవరైనా సరే ఈ ఏరియాలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుక జుంబాకి వెళ్ళాలా వద్దా అని అటు ఇటు ఊగుతుంటే కనుక ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు వీళ్ళు కౌన్సిల్ చేస్తారు ఫోన్ ద్వారా. వన్స్ మీరు మాట్లాడిన తర్వాత మీరే డిసైడ్ అయిపోతారు సుష్మా జుంబా ఫిట్నెస్ లో జాయిన్ అవ్వాలని చెప్పేసి. సో ఇంకేం రిలేటివ్, లెట్స్ గో. సో అదే మేడం, ఇంకో కొంతమంది క్లయింట్స్ ఉంటారు, అంటే వాళ్ళకి మార్నింగ్ ఈవినింగే బిజీగా ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎలాగ ఈ జుంబా చేయాలంటే? యాక్చువల్గా నేనైతే ఎలా ప్లాన్ చేస్తానంటే అండి, మామూలుగా మనకు వచ్చి సెక్షన్స్ ఉంటాయి. మాకు వచ్చి 6:30, 7:30 ఒక సెక్షన్ ఉంటుంది. 8:30 to 9:30 హౌస్ వైఫ్స్ కి. 8:30 అంటే 9 క్లాస్ రాలేదు, వాళ్ళు పిల్లల్ని స్కూల్ కి పంపించేసి అంత అయిపోయాక 8:30 to 9:30 క్లాస్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ 6:30 to 7:30. 4 to 5 కూడా ఒక సెక్షన్ ఉంటుంది. అది పెద్దవాళ్ళకి అనమాట, 50 above వాళ్ళకి. ఆ బ్యాచ్ కి తక్కువ ఏజ్ వాళ్ళు ఎవరు రారు, ఎందుకంటే వీళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేదు. అలా అనేది బ్యాచ్ సెట్ చేస్తాను. ఇంకా ఏంటంటే ఇన్స్టిట్యూట్ కి రాలేని వాళ్ళకి నేనైతే హోమ్ ట్యూషన్స్ చెప్తాను. వాళ్ళకి డెఫినెట్ గా ఇంట్రెస్ట్ ఉండి చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, బట్ రాలేదు కదా కొంతమంది, అలాంటి వాళ్ళకి హోమ్ ట్యూషన్స్ కండక్ట్ చేస్తాం. సో మేడం, అంటే ఈ జుంబాలో ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని ఏమైనా ఉంటుందా రూల్స్? అంటే జిమ్ లో అయితే ఉంటుంది కదా, ఖచ్చితంగా కార్డియో చేసిన తర్వాత వెంటనే అదే మామూలుగా ఫిట్నెస్ చేసిన తర్వాత కార్డియో చేయకూడదని ఉంటాయి కదా, అట్లా దీంట్లో కూడా ఏమైనా ఉంటుందా మేడం? అలా ఏముండదు. జుంబా ఇస్ కంప్లీట్లీ మెంటల్లీ స్ట్రెస్ రిలీఫ్ కోసం. మనం ఫస్ట్ మామూలుగా అయితే క్లాస్ ఎలా తీసుకెళ్తారు చెప్పాను కదా నేను. ఫస్ట్ ట్రాక్స్, రిలాక్స్ మోడ్ లో నుంచి ట్రాక్స్ తీసుకెళ్లి తర్వాత మిడిల్ కి వచ్చేసరికి వర్కౌట్స్ చెప్తాం. హై పిచ్ లో స్వెటింగ్ రావాలి కదా, వచ్చిన క్లయింట్ స్వెటింగ్ చెప్పి మళ్ళీ వార్మ్ డౌన్ చేసి మళ్ళీ జుంబా కొన్ని ట్రాక్స్ లేదా మూవీ సాంగ్స్ ఏదైనా చెప్పి ఎండ్ చేస్తారు. కొంతమంది ఉంటారు డైట్ ఏం ఫాలో అవ్వరు, అసలు డైట్ మంచిగా బయట తినేస్తా అంతా బాగుంటది, పూరి బజ్జీ ముఖ్యంగా పానీపూరి. అసలు పానీపూరి అంటేనే ప్రత్యేకం, కానీ రిజల్ట్ కావాలి. 3 months ప్యాకేజ్ ఇస్తాం, 3 months తర్వాత మనం రిజల్ట్ రాలేదు, అది కామన్. ఇంకా వర్కౌట్స్ విషయం అంటారా, ఇంతమంది స్టూడెంట్స్ లో కొంతమంది కంప్లీట్ గా వర్కౌట్ కావాలంటారు, కొంతమందికి జుంబా కావాలంటారు, కొంతమందికి బోర్ వచ్చేస్తారు, డాన్స్ అయితే బాగుంది అంటారు. అలాంటి క్లయింట్స్ వస్తారు కాబట్టి మా ఇన్స్టిట్యూట్ లో ఉన్న స్పెషల్ ఏంటంటే జుంబాకి ఒక మాస్టర్ ఉంటాం, ఏరోబిక్స్ కి ఒక మాస్టర్ ఉంటారు, వర్కౌట్స్ కి సపరేట్, స్పోర్ట్స్ కి సంబంధించిన పర్సన్ ఒకళ్ళు ఉంటారు, డాన్స్ కి డాన్స్ మాస్టర్ సపరేట్ డాన్స్ మాస్టర్. సో దీన్ని మేము ఎలా ప్లాన్ చేస్తాం అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. వీక్ మొత్తంలో ఒక రోజు ఈ రోజు హెవీ వర్కౌట్స్ చెప్పాం అనుకోండి, రేపు జుంబా, తర్వాత రోజు ఏరోబిక్స్, స్ట్రెచింగ్స్, కోర్ వర్కౌట్స్, అలాగా కంప్లీట్ గా ఇలా తీసుకెళ్లిన తర్వాత ఒక రోజు ఫుల్ డాన్స్,
ఓకే ఇంకా ఆ రోజంతా ఇంకా డాన్స్ రిలాక్స్ గా ఇంకా మొత్తం మా క్లయింట్స్ అందరూ ఏ సాంగ్స్ అడిగితే ఆ సాంగ్స్ డాన్స్ వాళ్ళ మాస్టర్ రిక్వైర్మెంట్ ప్రకారం సెపరేట్ డాన్స్ మాస్టర్ ఓకే ఓకే డన్ అండి. అలా తీసుకెళ్తామండి. ప్రతి ఒక్కళ్ళు సాటిస్ఫై అయ్యాలి. ఇక్కడ మేము చెప్పే 1 hour క్లాస్ చాలా సాటిస్ఫాక్షన్ గా వెళ్ళాలి వాళ్ళు. అదే మా కాన్సెప్ట్ ఫస్ట్. గుడ్ మేడం. సో అందుకని అంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళిపోతున్నారు. సుష్మా గారు 3 years ఆఫ్ జర్నీలో మీరు ఎలాంటి టైప్స్ ఆఫ్ క్లయింట్స్ ని చూసుంటారు ఇప్పటి వరకు? ఓకే సార్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అసలు ఇది మెయిన్ మాకు, ఎందుకంటే మేము అన్ని ఫేస్ చేసేది వీటి వల్లే, ఇక్కడే అన్నమాట. మాకు చాలా క్వశ్చన్స్, చాలా గందరగోళంగా అనిపించేది ఇక్కడే. ఓకే, చాలా మంది చాలా డిఫరెంట్ గా ఉంటారు. కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే వచ్చిన 15 days కి వెయిట్ లెస్ అయిపోవాలి. 15 days కి నాకు చేంజ్ వచ్చిందా అని ఫీల్ అయిపోతా ఉంటారు. కొంతమంది 1 month అయ్యాక ఏంటి వెయిట్ లాస్ అవ్వలేదు అంటారు. ఓకే, డిఫరెంట్ గా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు. నేను జాయిన్ అయ్యి 2 years క్రితమే జాయిన్ అయ్యాను సార్. కానీ నేను కూడా అందరిలాగే ఫస్ట్ ఇక్కడ జుంబా స్టార్ట్ చేశారు అంటే చూద్దాము ఎలా ఉంటుందో అనేది ఫస్ట్ నేను వచ్చాను. ఇలాగా చాలా డేస్ నన్ను అడిగారు జాయిన్ అవ్వండి, బాగుంది అని చెప్పారు, కానీ ఇంట్రెస్ట్ చూపించలేదు. సరే ఒకసారి వస్తే చూద్దాం మనం కూడా వెయిట్ లాస్ అవుతామేమో అని జస్ట్ వచ్చాను. నిజంగా వచ్చిన తర్వాత నాకు 1 monthకే మళ్ళీ కంటిన్యూ చేద్దాం అసలు మానాలని 1 day కూడా లేదు. యాక్చువల్గా వెన్స్డే హాలిడే ఇస్తారు. నేనైతే స్టార్టింగ్లో సార్ ఆ వెన్స్డే కూడా ఎందుకు హాలిడే ఇస్తున్నారు, కంటిన్యూ చేయొచ్చు కదా అని నేను అడుగుతూ ఉండేదాన్ని. నేనైతే చాలా వెయిట్ లాస్ తగ్గాను. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, అది కూడా నాకు చాలా కంట్రోల్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. నాట్ ఓన్లీ జుంబా ఒకటే కాదు, ఇక్కడ లాస్ట్లో డాన్స్ చెప్తారు, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ప్రతి సాటర్డే అయితే మేము అస్సలు మిస్ అవ్వము. సాటర్డే ఫుల్ ఎంటర్టైన్మెంట్ క్లాస్ అనమాట. ఇక్కడ మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా వర్కింగ్లోని సెవరల్ మూడ్ స్వింగ్స్తో ఉంటాము. ఇక్కడ మార్నింగ్ వచ్చిన తర్వాత రిఫ్రెష్మెంట్తో వెళ్తాము. మళ్ళీ కావాలంటే ఈవినింగ్ కూడా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం అంటారు. ఈవినింగ్ కూడా ఒకసారి వస్తాము, అంత బాగుంటుంది మాకు. ఇక్కడ వెల్ ట్రైన్డ్ సార్ వాళ్ళు ఉన్నారు, మేడం కానీ. మాకు లేడీస్కి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి అని కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ లేడీస్కి ఫస్ట్ ఇక్కడికి వస్తారు మేడంని చూసి. ఎందుకంటే మాకేమైనా డౌట్స్ ఉన్నా ఫ్రీగా అడగడానికి ఆవిడ కూడా మాకు ఉంటారని చెప్పేసి మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ స్మైలింగ్ ఫేసెస్తోనే బయటికి వెళ్తాము. వర్కౌట్స్ కూడా కొంచెం స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి అదే వర్కౌట్ ఉండదు, వాళ్ళ వెయిట్ని బట్టి ఎంతవరకు చేయగలరో అంతవరకు సార్ చెప్తారు. తర్వాత మనం ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాము. డాన్స్ కూడా బాగా చెప్తారు సన్నీ అసలు అనిల్ సార్ అయితే ముందు అనిల్ సార్ వర్కౌట్స్ అయితే చాలా బాగుంటాయి. మాకు అసలు మిస్ అవ్వడం అంటే ఇష్టం ఉండదు. అందుకే ఈ 2 years అయినా కూడా ఇంకా క్లాసెస్కి వస్తూనే ఉన్నాం. చాలా మంది 3 months 4 months చేసి డ్రాప్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము కంటిన్యూ చేస్తున్నామంటే అంత మాకు నచ్చాయి. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది కూడా ఇదే జుంబా, ఇదే ఉండాలని మేము అనుకుంటున్నాం. మేము ఇప్పుడు కూడా ఇక్కడ జాయిన్ అయిన తర్వాతనే ఫ్యామిలీ అయ్యామండి. అంత అట్మాస్ఫియర్ అండి మాకు ఇక్కడ. బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలన్నా ఏమన్నా చేయాలన్నా అసలు సూపర్ అండి. అసలు ఎంకరేజ్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను స్పోర్ట్స్ ఉమెన్ అనమాట. యాక్చువల్గా ఏలూరులో ఎప్పుడైనా మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ వర్కౌట్స్ అనేది ఇలా జుంబా అనేది నేను ఎక్కడెక్కడో చూడటం కానీ, సోషల్ మీడియాలో చూడడం కానీ, టెలివిజన్స్లో కానీ చూడడమే తప్ప ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా నేను ఇచ్చేయలేదు. నా ఒక ఫ్రెండ్ అని అడిగాను అనమాట. అడిగితే ఎలా ఇక్కడ ఎక్కడన్నా ఉందా అని అడిగితే నాకు ఇక్కడ ప్రిఫర్ చేశారు. బట్ వచ్చిన తర్వాత మాత్రం ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత సార్ ఇచ్చిన ట్రైనింగ్ కానీ, ఈ సార్ చెప్పిన డాన్సెస్ కానీ చాలా అనమాట. నేను 1 monthకి నియర్లీ 6 kgs 7 kgs వెయిట్ లాస్ అయ్యాను అనమాట. తర్వాత నేను మళ్ళీ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను కంప్లీట్గా నా బాడీకి తగ్గట్టుగా, నా హైట్కి తగ్గట్టుగా నేను వెయిట్ లాస్ ప్రాపర్గా అయ్యాను. ఐఎమ్ ఎంప్లాయీస్. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ నేను ప్రాపర్గా వెయిట్ పుటప్ అయ్యాను. అదే అంటే నేను మళ్ళీ ప్రాక్టికల్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వలన, వర్కౌట్ అనేది నాకు జరగకపోవడం వల్ల నేను మళ్ళీ వెయిట్ పుటప్ అయ్యాను. సో అందుకని మళ్ళీ నేను రీబ్యాక్ వచ్చాను అనమాట. మళ్ళీ సార్ వాళ్ళతోటి ఇన్స్టిట్యూట్ అయితే మాత్రం చాలా నెంబర్ 1. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అందరికీ కూడా బాడీ ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం కాబట్టి జుంబా అనేది ఇక్కడ మాత్రం మాకు చాలా వెయిట్ లాస్ అనేది జరుగుతుందండి. అంతేకాకుండా మార్నింగ్ క్లాస్ వల్ల ఏంటంటే డే అంతా కూడా మాకు చాలా ఫ్రెష్గా ఉండి మేము రిఫ్రెష్ అయ్యి వర్క్ కూడా మేము స్పాంటేనియస్గా చేసుకోగలుగుతున్నాము మార్నింగ్ క్లాస్ అవ్వటం వల్ల. ఎండింగ్లో కూడా మాకు ఇచ్చే ఈ సాంగ్స్ కానీ, ఈ డాన్సెస్ కానీ, దానివల్ల చాలా రిలీఫ్ అనేది మాకు మైండ్కి వస్తుంది. అది థ్యాంక్ యూ జుంబా. ఓకే సార్, విజయ్ గారు నాది ఒక చిన్న క్వశ్చన్. అసలు ఎక్కువగా స్ట్రెస్కి దానికి ఇంపాక్ట్ అయ్యేది ఎవరు మీ ఆలోచన ప్రకారం? మాక్సిమం జాబ్ ఎక్కువ చేసేది అబ్బాయిలే కాబట్టి మగవారు ఎక్కువ స్ట్రెస్ అవుతారు మేడం.
ఓకే, అయితే మీరు అలా ఆలోచిస్తున్నారు కాబట్టి యాక్చువల్ గా ఏంటంటే అసలు జెంట్స్ ఎక్కువ స్ట్రెస్ అనే దానికి అవ్వరు. అవునా? ఎందుకంటే ఎక్కువగా లేడీస్ స్ట్రెస్ కి గురవుతూ ఉంటారు. అవునా? ఎందుకంటే వాళ్ళు ఆ లేడీస్ లో కూడా బయటికి వెళ్ళి జాబ్ చేసి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ స్ట్రెస్ అవ్వరు. ఓన్లీ హోమ్ లేడీస్, ఎందుకంటే వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు, బయటకు వెళ్ళరు, వాళ్ళకి అసలు రిలాక్స్ మోడ్ అనేది ఉండదు. వాళ్ళ రిలాక్స్ మోడ్ అలా స్లీప్, టీవీ, వాటి వల్ల ఏముంటది మనకు రిలాక్స్ ఉండదు. వాళ్ళ ఇంట్లో పనులు చేస్తూ ఇదే సరిపోతూ ఉంటది. వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు, ఆ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్. మరి అంతే కదా, మనం హౌస్ వైఫ్స్ మాక్సిమం ఎక్కువ వర్క్ ఇంట్లో జస్ట్ పనులు చేస్తూ ఉంటాం. ఎక్కువ మాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే హౌస్ వైఫ్స్ ఎక్కువ స్ట్రెస్ దానికి లోన్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మా యాక్చువల్ మా ఇన్స్టిట్యూట్ కి వచ్చే వాళ్ళు కూడా హౌస్ వైఫ్స్ ని తీసుకొస్తారు. వాళ్ళ హస్బెండ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. జాబ్ వర్కింగ్ ఉమెన్స్ చాలా తక్కువ ఉంటారు. హౌస్ ఎందుకంటే వాళ్ళు ఫిట్ గా ఉండి వాళ్ళు స్ట్రెస్ అంతా రిలీఫ్ అయితేనే వాళ్ళు ఇల్లంతా హ్యాపీగా హెల్తీగా ఫిట్ గా ఉంటారు. యాక్చువల్ గా ఇంట్లో వాళ్ళ మదర్ ఫిట్ గా ఉంటే ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ ఉందంటే ఆటోమేటిక్ గా పిల్లలకి ఫిట్నెస్ వస్తుంది. ఒకవేళ 90% నాకు తెలిసింది ఏంటంటే వైఫ్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటే హస్బెండ్ కి ఆటోమేటిక్ గా పడుకున్నా సరే ఫిట్నెస్ కి ఎందుకంటే మా ఆవిడే చేస్తుంది, ఇంకా నేను ఎప్పుడు చేయను అని చెప్తాను. అవును. ఇంకొక వాల్యుబుల్ పాయింట్ తెలిసింది మీ వల్ల ఏంటంటే, ఎందుకంటే ఆ వైఫ్ అనే వాళ్ళు ఆ స్ట్రెస్ అంతా రిలీఫ్ అయితే మీకు సాయంత్రం వచ్చేసరికి ఆ గిన్నెల పోట్లు గట్టి పోట్లు ఉండవు అనమాట. చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. 100% అది మేము యాక్టివ్ గా ఉంటాం కదా. యాక్చువల్లీ వాళ్ళు పడుకున్నా సరే మేము టైం అయిపోయింది లెగండి అని. ఇప్పుడు నేను ఫిట్నెస్ ఫోకస్ చేసి నేను వాకింగ్ వెళ్ళిపోతున్నాను అనుకోండి, 2 days మా హస్బెండ్ ఏమనుకుంటారు వెళ్తుంది అనుకో, కానీ థర్డ్ డే ఏమనిపిస్తుంది తనంత ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తుంది, సో నేను ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నాను, నా వెనకాల తను కూడా వస్తారు, ఆబ్వియస్లీ వస్తారు. సో వ్యూవర్స్ చూస్తారు కదా, మీరు ఫోకస్ అయ్యింది ముఖ్యంగా ఈ వీడియో చూసినటువంటి మహిళలు, ఎందుకంటే మన సుమన్ టీవీకి ఎక్కువ మంది లేడీ ఫ్యాన్స్ ఉంటారు. ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి మేడం చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది. సో ఖచ్చితంగా మీరందరూ కూడా జుంబా ఫిట్నెస్ సెంటర్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అప్పుడే మీరు ఫిట్గా ఉంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అంతా ఫిట్గా ఉంటుంది, హోల్ ఎంటైర్ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుందని చెప్తున్నారు. నిజంగా నాకు ఒక వాల్యుబుల్ పాయింట్ తెలిసింది ఏంటంటే, నేను ఇన్ని రోజులు కూడా ఎక్కువ స్ట్రెస్కి ఉన్నది మగవారు అనుకునేవాడు. ఎందుకంటే ఆఫీస్లో జాబ్ చేస్తుంటారు, బాస్ ప్రెజర్ అనుకుంటారు. ఎందుకంటే ఆడవాళ్ళే నిజంగా ఎక్కువ స్ట్రెస్లో అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక 4 గోడల మధ్య కంజెస్ట్ అయి ఉంటారు. రోజు రొటీన్ లైఫ్ రొటీన్ వర్కే చేస్తుండడం వల్ల వాళ్ళకి ఆబ్వియస్గా ఒక స్ట్రెస్ అనేది వాళ్ళ ఉండిపోతుంది. ఆ స్ట్రెస్ తిరిగి సాయంత్రం మీ రూపంలో మీకు బయటకు వస్తారనమాట. సో ఫిట్గా ఉండాలంటే ఖచ్చితంగా జుంబా అనేది సెలెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా ఏలూరు వాసులందరికీ కూడా మనకందరికీ సమీపంలో ది ప్రొఫెషనల్ సుష్మా గారు మెయింటైన్ చేసినటువంటి జుంబా సెంటర్ అనేది చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవి క్లయింట్స్ ఇక్కడ వాళ్ళు కాదు, ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నియర్ బై 30 కిలోమీటర్స్ ఉన్నటువంటి క్లయింట్స్ అందరూ కూడా వచ్చి ఈ జుంబా సెంటర్లోనే జాయిన్ అవుతారంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేస్తున్నారో.